ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ నుండి వచ్చి రోజు పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభవృష్టిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడొచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు. వెంటనే ఒరే నన్ను కొట్టకు అంది అందులోని ఉన్న అమ్మ. వీడికి దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక ఎవర్రా దుంగ వెనక దాక్కుని మాట్లాడుతుంది, రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో. అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి నేను అమ్మని, నన్ను కొట్టకు అనగానే అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అంటే ఇదిగో నీకు 100 బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమైంది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కనికరించిందా అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అమ్మా, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై వాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలీదు, నన్ను చూసి ఒట్టె కట్టెముక్క అనుకొని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు అనుకొని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతలా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందులో కళ్ళు మాత్రమే తీసేశాను, చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే అమ్మా క్షమించు, మరోసారి ఇలాంటి పొరపాటు చెయ్యను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు పూజారి వేడుకొనగా అమ్మ కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపద ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనకే వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి జరిగిందంతా చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశ పుట్టి నాకు ఒక వడ్డానం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు, రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు, నేను జూదం ఆడాలి, బాగా త్రాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటకి గెంటి లోపలున్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇద్దరినీ నరికేసి ఆ బంగారు నాణాలు తీసుకెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద కారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. మనకు ఏది కావాలో మనకు తెలీదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు.
చేసే ప్రతి పనికి ఫలితాన్నిస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందు నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్భుతంగా తయారవుతుందో, చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవ్వగానే పరిపూర్ణత్వం వస్తుంది. అప్పుడు ఎంత చక్కగా ప్రతిక్షణం ఒకే స్థితి, ఆనందమే ఆనందం, ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు.